అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 29 విందాం. మనిద్దరికీ పెళ్ళైనట్టు సాక్ష్యాలు చూపిస్తే ఎందుకు నమ్మదు? కులాసాగా అన్నాడు ఇషాన్. సాక్ష్యాలనగానే బాంబు పడ్డట్టుగా అదిరిపోయింది వర్షిణి. సాక్ష్యాలేంటి? ఆమె గొంతు తడారిపోయింది. అవును, ఏం సాక్ష్యాలున్నాయి? నుదుట పట్టిన చెమటను తుడుచుకుంటూ అంది. మన పెళ్లి ఫోటోలున్నాయి, అవి చూపిస్తాను కదా. అప్పుడు కూడా నమ్మదా? కళ్ళెగరేస్తూ తమాషాగా అన్నాడు ఇషాన్. పెళ్లి ఫోటోలా? అవి ఎప్పుడు తీశారు? ఆందోళనగా అంది. ఓ, నీకు తెలియదు కదా, నువ్వు అప్పుడు ఏదో లోకంలో ఉన్నావులే. సుధీర్ తీశాడు. నేను నమ్మను, నువ్వు నన్ను భయపెట్టడానికి అబద్ధం చెప్తున్నావు అంది వర్షిణి. అబద్ధం కాదు, నిజంగానే ఉన్నాయి. సూపర్గా వచ్చాయి తెలుసా. ఒరే ధ్రువ్, నువ్వు కాసేపు ఇలా కూర్చోరా. మీ అమ్మ మా పెళ్లి ఫోటోలు చూసి తరిస్తుందంటూ బాబును ఆమె చేతుల్లోంచి తీసుకుని పక్కన కూర్చోబెట్టి జేబులోంచి కవర్ తీసిచ్చాడు. వెంటనే చటుక్కున లాక్కుని కవర్ ఓపెన్ చేసి ఆతృతగా చూసింది. నిజంగా పెళ్లి ఫోటోలే, నమ్మలేకపోయింది. అతనన్నట్టే ఫోటోలు బాగా వచ్చాయి. తన వైపు చూస్తున్న అతని కళ్ళల్లో ఎంత అనురాగం! అది నటనంటే నమ్మశక్యంగా లేదు. వాటి వైపు చూస్తుంటే ఆమె కళ్ళలో నీళ్లు కమ్ముకున్నాయి. చూస్తుండగానే బుగ్గల మీదుగా కారుతూ ఫోటోల మీద టపటపా పడసాగాయి. హనీ, ఆమెను తన వైపు తిప్పుకున్నాడు ఇషాన్. ఆమె కళ్ళు గట్టిగా తుడిచేసుకుంది. నేను చేసిన పనికి నువ్వు ఇంత బాధపడతావని నాకప్పుడు తెలియదురా. తెలిస్తే నిన్నంత బాధ పెట్టి నేనింత బాధకు లోనయ్యేవాణ్ణే కాదు. అతని కంఠంలో దుఃఖం గరగరలాడుతుండగా ఆమెను కౌగిలించుకున్నాడు. అతన్ని గట్టిగా పట్టుకుని తన బాధ తీరే వరకు ఏడ్చేయాలనిపించింది వర్షిణికి. అయినా నిగ్రహించుకుంటూ, ఇషాన్, నన్ను ఒంటరిగా వదిలే, ఏడుపు గొంతుతో అంది. ప్లీజ్ హనీ, నన్ను క్షమించవా అన్నాడు ఇషాన్. అతను అలా అడుగుతుంటే దుఃఖం ఆగడం లేదు. అతని ముందు ఏడ్చేస్తానేమో అని భయం కలిగి గబాలను అతను వదిలించుకుని బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపులు మూసుకుంది. ఇషాన్ పిలుస్తున్నా వినిపించుకోలేదు. హనీ, డోర్ తీ అన్నాడు ఇషాన్. డోర్ ఎంత కొట్టినా తీయలేదు. హనీ, బాబుని తీసుకో, నేను వెళ్తున్నాను అన్నాడు ఇషాన్. అయినా కూడా డోర్ తీయలేదు. అనవసరంగా పుట్టినరోజును బాధ పెట్టానంటూ తానే తిట్టుకున్నాడు. ఆ ఫోటోలను చూడగానే అతనితో తన ప్రేమ, పెళ్ళి అన్నీ గుర్తొచ్చాయి వర్షిణికి. ఇదే ప్రేమ అప్పుడుంటే ఎంత బాగుండేది. ఇద్దరు ఇంత బాధపడాల్సిన పరిస్థితి వచ్చేదే కాదు. ఒక పక్క అతను వదులుకోలేని తన బలహీనత అర్థమవుతూనే ఉంది తనకి. కానీ మరో పక్క అతను చేసిన ద్రోహం, ఆ రోజన్న మాటలు గుర్తొస్తే అతని మొహం కూడా చూడబుద్ధి కావడం లేదు. తానేం చేసింది? తల్లిదండ్రుల నమ్మకాన్ని ఒమ్ము చేసింది. వాళ్ళ పేరు ప్రతిష్టలను నలుగురిలో నవ్వుల పాలు చేసింది. వాళ్ళని వాళ్ళ కర్మ ఒంటరిగా వదిలేసి వచ్చేసింది. దీనికి అంతటికి కారణం ఇషాన్ కాదు. ఇప్పుడొచ్చి మాయమాటలు చెప్పి నమ్మించాలని చూస్తున్నాడు. ఈసారి అస్సలు మోసపోకూడదు దృఢంగా అనుకుంది వర్షిణి. ఆమెకు తల్లిదండ్రులు గుర్తొచ్చేసరికి ఏడుపు ఆగలేదు. తన గురించి ఎంత బాధపడుతూ ఉంటారు వాళ్ళు. ముఖ్యంగా తల్లి ఎలా ఉందో తన గురించి తప్పకుండా దిగులు పెట్టుకుని ఉంటుంది. ఆమె కన్నీళ్లతో దిండు తడిచిపోయింది. చాలాసేపటి తర్వాత బాబు గుర్తొచ్చాడు. ఇషాన్ వెళ్ళిపోయి ఉంటాడు. హాల్లో ఒక్కడే ఉండుంటాడు. ఆమె డోర్ తీసుకుని పరుగులాంటి నడకతో హాల్లోకి వచ్చి సడన్గా ఆగిపోయింది. ఇషాన్ సోఫాలో వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకున్నాడు. అతని ముఖంలో అంతులేని వ్యధ. బాబుని తన గుండెలపై పడుకోబెట్టుకుని వాడి చుట్టూ చేతులు వేసి అపురూపంగా హత్తుకున్నాడు. వాడు తను పట్టుకుని నిద్రపోతున్నాడు. అది చూసిన వర్షిణికి వాడికి తన తండ్రి ప్రేమను దూరం చేస్తున్నానేమో అన్న అపరాధభావం తలెత్తింది. కానీ అది క్షణం పాటే. అప్పట్లాగే ఇప్పుడు కూడా నటిస్తున్నాడేమో, ఎవరికి తెలుసు. అప్పట్లోలా అమాయకంగా మోసపోకూడదు. మరోసారి తన తల్లిదండ్రులు నలుగురిలో నవ్వుల పాలు చేయలేదు. శబ్దం కాకుండా నెమ్మదిగా వెళ్ళి నిద్రపోతున్న బాబుని తీసుకుంది. దాంతో ఇషాన్ ఉలిక్కిపాటుగా కళ్ళు తెరిచాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆమె ఏడ్చినట్టు గుర్తుగా కళ్ళు ఎర్రగా వంకెన పువ్వుల్లా ఉన్నాయి. బాగా వాచాయి. మొహం కూడా ఎర్రగా కందిపోయింది. ఆమెను అలా చూడగానే అతని గుండె మెలిపెట్టినంత బాధ కలిగింది. వర్షిణి చూపులు తిప్పుకొని వెళ్ళిపోయింది. ఆమె వెళ్తుంటే చేయి పట్టుకున్నాడు ఇషాన్. ఆమె నిటారుగా అయింది. నన్ను క్షమించలేవా అని భారంగా పలిగింది అతని గొంతు. ఎందుకు క్షమించాలి?
పదునుగా ఉంది ఆమె గొంతు. ఆ మాటకతి నిర్ఘాంతపోతూ ఆమె చేయి వదిలేశాడు. తప్పు చేసిన వాళ్ళకి క్షమాపణ లేదా? నా తప్పు నేను తెలుసుకున్నాను, క్షమించమని అర్థిస్తున్నాను. ఎందుకింత దారుణంగా మాట్లాడి నన్ను బాధ పెడుతున్నావు? హీనస్వరంతో అన్నాడు ఇషాన్. నేను నేను దారుణంగా మాట్లాడుతున్నానా? వెనక్కి తిరిగి ఒక్కసారి ఆలోచించుకో. ఆ రోజు నీ ఫ్రెండ్స్ ముందు ఎంత హీనంగా నన్ను మాట్లాడి అవమానపరిచావో. నువ్వు చేసిన పనికి ఈ రోజుకి చస్తూ బ్రతుకుతున్నాను నేను. సంఘంలో తలెత్తుకోలేకపోయాను, నా తల్లిదండ్రులకు మొహం చూపించలేకపోయాను, వాళ్ళని నలుగురిలో నవ్వుల పాలు చేశాను. నిన్ను ప్రేమించిన నేరానికి నువ్వు నాకు ఇచ్చిన బహుమతి ఇదా? నేను నీకేం ద్రోహం చేశాను? నా ప్రాణం కంటే మిన్నగా నిన్ను ప్రేమించి అమాయకంగా నీ మాటలు నమ్మి నీ చేత తాళి కట్టించుకోవడమా? నువ్వు నన్ను వదిలేసిన క్షణం నేను ఎంత బాధపడ్డాను నీకు తెలుసా? నా జీవితం ఏమవుతుందో అని ఒక క్షణమన్నా ఆలోచించావా? నీ ఫ్రెండ్స్ ముందు నీ గొప్పదనం ప్రదర్శించడానికి నన్ను దారుణంగా వంచావు. ఇప్పుడు వచ్చి క్షమించనగానే అన్ని అవమానాలను బాధలను మర్చిపోయి నేను క్షమించాలా? నాకు పెళ్ళయింది, నన్ను వదిలేయని మొత్తుకుంటున్నా కూడా వినకుండా నా వెనకాల పడుతున్నావంటే అసలు నేనేమనుకోవాలి? ఆఫీసులో బర్త్డే పార్టీలు ఇవ్వడాలు, పదే పదే క్యాబిన్కి పిలవడాలు, ఆఫీసులో నలుగురు నా గురించి ఏమనుకుంటాను కూడా లేదు. నలుగురిలో నన్ను క్యారెక్టర్ లేని దానిలా నిలబెట్టి నా జీవితాన్ని ఇంకా నాశనం చేయాలనేగా. ఇంత రాత్రిపూట నువ్వు నా ఇంట్లో ఉండడం ఎవరైనా చూస్తే నా గురించి ఏమనుకుంటారు? నీకేంటి, నువ్వు మగ మహారాజువి, నిన్నెవ్వరూ తప్పుపట్టరు. అందరూ నన్ను వేలెత్తి చూపుతారు. నేను తలెత్తుకోలేక చావాలి. అవసరమైతే నేనే నిన్ను రమ్మన్నానని చెప్పగల సమర్థుడు నువ్వు. నువ్వు వాడుతున్న నాటకం నాకు తెలియదు అనుకోకు. నీ బాధంతా ఒట్టి బోటకం. ఈసారి అమాయకంగా నేను మోసపోను. నీ నీడ కూడా నా మీద నా బాబు మీద పడ్డానికి వీల్లేదు. ఇంట్లోంచి బయటకు వెళ్ళు, ఇంకెప్పుడు నా గుమ్మల్లో అడుగు పెట్టకు. ఇన్నాళ్లుగా తను మూకగా అనుభవిస్తున్న బాధను ఆవేదనను వెళ్ళగక్కింది వర్షిణి. వర్షిణి మాటలకి ఇషాన్ ముఖంలో రక్తం చుక్కలేదు. ఆమె అడుగుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోయాడు. ఆమె ఒక్కో మాట సమ్మెటపోటులా తన గుండెల్ని తాకాయి. ఇక జన్మలో ఆమె తను క్షమించదన్న సత్యం అర్థమై అతని గుండె బాధతో బరివెక్కింది. తడబడుతున్న అడుగులతో బయటకు నడిచాడు. వర్షిణి ఇంటి నుండి వెళ్తుంటే అది ఆమె ఇంటి నుంచి కాదు, ఆమె హృదయం నుంచి వెళ్తున్నట్టుగా, ఈ దూరం శాశ్వతమైనట్టుగా అతని కళ్ళు 2 కన్నీటి చుక్కలను రాల్చాయి. ఆమన్నాడు ఆఫీసులో చాలా గంభీరంగా ఉన్నాడు ఇషాన్. ఆమెను అస్సలు పిలవలేదు, చూడలేదు. అతని ముఖంలో విషాదం తాండవిస్తోంది. అతనిలో నవ్వులు హుషారు తగ్గిపోయింది. ముఖంలో కళాకాంతులు లేవు. రోజురోజుకి చిక్కిపోతున్నాడు. అతనిలో మార్పు అందరికీ తెలిసిపోయింది. అతను అలా చూస్తుంటే ఆమెకు మనసంతా చాలా బాధగా ఉంది. కానీ అతని మీదున్న కోపం, బాధ, ఎక్కడో అంతరాంతరాల్లో అతని మీద ఇంకా ఉన్న అనుమానం ఆమెను వెనకడుగు వేసేలా చేస్తోంది. ఏంట్రా ఇషాన్ అలా ఉన్నావు అంటూ ప్రశ్నించింది వసుమతి. ఏం లేదమ్మా అన్నాడు ఇషాన్. ఏం లేకపోవడం ఏంట్రా, ఈ మధ్య అదోలా ఉంటున్నావు. ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు, సరిగ్గా తినడం లేదు, చూడెలా చిక్కిపోతున్నావో బాధగా అంది. నేను బాగానే ఉన్నాను, నీ కంటిగలా కనిపిస్తున్నానంతే అంటూ నవ్వాడు ఇషాన్. కానీ ఆ నవ్వులో జీవం లేదు. కొడుకు దేనికో బాధపడుతున్నాడని ఆ తల్లి మనసు కనిపెట్టింది. కానీ ఎంత అడిగినా ఏం లేదంటున్నాడు. భర్తతో మాట్లాడాలని నిర్ణయించుకుంది ఈ విషయమై. ఏంటి వసు, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? ఆమె భుజం మీద చెయ్యి వేస్తూ అన్నారు సంతోష్. ఇషాన్ గురించి ఆలోచిస్తున్నానండి. వాడి గురించి ఆలోచించేదేముంది? చక్కగా బిజినెస్ చూసుకుంటున్నాడు. మన ఫార్మా కంపెనీని కూడా దారిలో పెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇక వాడి గురించి ఆలోచించేదేముంది? పెళ్లి గురించేనా? మరి కొన్నాళ్ళు ఓపిక పట్టు, వాడిని నేను ఒప్పిస్తాను అన్నారు సంతోష్. దాని గురించి కాదండి, ఈ మధ్యలో బాగా మార్పు వచ్చింది వాళ్ళలో, గమనించారా అంది. కొడుకులో మార్పు ఆయన కనిపెట్టకపోలేదు. అవునన్నట్టుగా తల పంకించారు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. ఇప్పుడు నవ్వన్నదే కనిపించడం లేదు వాడి ముఖంలో. వాడి మనసు దేనికో గాయపడినట్టుందంది. అదేం అయ్యుండదు, మన ఫార్మా కంపెనీ గురించి బాగా ఆలోచిస్తున్నాడు. ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నాడు. ఆ బిజీలో పడి కొంచెం శ్రద్ధ వహించడం లేదులే. నువ్వు లేనిపోని భయాలు పెట్టుకోకు అన్నారు సంతోష్. లేదండి, బిజినెస్ గురించి కాదు.
మరి నీకంత అనుమానం ఉన్నప్పుడు వాడిని అడగకపోయావా అన్నారు సంతోష్. అడిగాను. ఏం లేదంటున్నాడు. తిండి తిప్పలు లేకుండా దిగులుగా ఉంటున్నాడు. ఒక్కగానొక్క బిడ్డ, కోట్ల ఆస్తి, దేనికి లోటు లేదు. అయినా వాడు మనసులో ఏదో పెట్టుకుని బాధపడుతున్నాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. వాడే మామూలు అవుతాడు, నువ్వు బాధపడకు, నేను వాడిని కనుక్కుంటానులే ఓదార్పుగా అన్నారు సంతోష్. ఏమండి, వాడు ఎవరినైనా ప్రేమించి మనతో చెప్పలేక బాధపడుతున్నాడంటారా అంది వసుమతి. చచ, అదేమయ్యుండదు. వాడెవరిని ప్రేమించినా మనం ఒప్పుకుంటామని వాడికి తెలుసు. అలాంటప్పుడు ఎందుకు బాధపడతాడు? అలాంటిదేమై ఉండదన్నారు. భార్యతో అన్నాడే కానీ ఆయనకు కూడా ఈ విషయంలో అనుమానంగా ఉంది. వాడికి ఏ సమస్యలు లేవు, కాస్త ఫార్మా బిజినెస్తోనే సమస్యలు. అవి బిజినెస్లో కామన్గా ఉండేదే. దానికోసం ఇంతలా బాధపడ్డు. అది కారణం అనిపించడం లేదు. ఈ వయసులో పిల్లలకి సమస్య అంటే అది ప్రేమ వ్యవహారమే అయ్యుంటుంది. కానీ తమకు చెప్పడానికి భయపడుతున్నాడు అనుకోవడానికి వీల్లేదు. ఏ విషయమైనా ఇషాన్ ధైర్యంగా చెప్పేస్తాడు. మరి ఏమై ఉంటుంది? ఒకవేళ ప్రేమించిన అమ్మాయితో గొడవ, లేకపోతే వీడి ప్రేమను ఆ అమ్మాయి తిరస్కరించిందా? అందం, చదువు, డబ్బు, హోదా అన్నీ ఉన్న తన కొడుకుని తిరస్కరించే అమ్మాయిలు ఉంటారా? అతిశయంగా అనుకున్నాడు సంతోష్. ఆ మరుసటి రోజు, ఇషాన్, కాస్త బాబును చూస్తుండరా అంది వసుమతి. తనను కాదన్నట్టుగా పేపర్ చదువుతుండిపోయాడు ఇషాన్. గత వారం రోజులుగా కాస్మెటిక్ కంపెనీకే వెళ్ళడం లేదు ఇషాన్. తనంటే ఇష్టం లేని ఆమెకి ఎదురుగా ఉండి మరింత బాధ పెట్టడం ఇష్టం లేక ఆఫీస్కి వెళ్ళడం లేదు. మిగతా కంపెనీలకు వెళ్ళొస్తున్నాడు. ఎందుకో ఈరోజు అసలు ఆఫీస్కే వెళ్ళబుద్ధి కాలేదు. మనసంతా అలజడిగా ఉంది. ఆమెను చూడాలని మనసు తహతహలాడుతున్నా నిగ్రహించుకున్నాడు. ఆమెకే కాదు, బాబుకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఎప్పుడూ తనను ఎత్తుకుని ఆడించే అతను ఇప్పుడు కనీసం తన వైపు కూడా చూడకపోవడంతో బాబుకు డుక్కుమొత్తనం వచ్చింది. ఎలాగో కష్టపడి సోఫా ఎక్కి అతను జుట్టు పీకసాగాడు. ధ్రువ్, వదులు కోపంగా అన్నాడు ఇషాన్. వాడు వినిపించుకోలేదు. పైగా అతని చేతిలో ఉన్న పేపర్ లాగేశాడు. అది చిరిగిపోయింది. ఇడియట్, చెప్పేది వినవే విసురుగా రెక్కపట్టి కింద కోలేశాడు. దాంతో వాడు బిత్తరపోయి ఏడుపు మొదలుపెట్టాడు. అయినా కూడా అతను కొంచెం కూడా పట్టించుకోలేదు. వాడి ఏడుపు విని వసుమతి వచ్చింది. బాబు ఏడుస్తుంటే చూస్తూ కూర్చున్నావేరా అంటూ వాడిని ఎత్తుకుంది. వాణ్ణి చూడడమే నాకు పని అనుకున్నావా? పేపర్ చదవనీయకుండా ఒక్కటే గోల కోపంగా అన్నాడు ఇషాన్. బాబంటే ప్రాణం పెట్టేవాడు, ఏమైంది అనుకుంటూ, చిన్నపిల్లాడు, తెలియక చేస్తే వాడిని కసురుకోవడమేనా? బుద్ధుండాలి అంది వసుమతి. వాణ్ణి పంపించే, గోల పడలేకపోతున్నాను సీరియస్గా అన్నాడు ఇషాన్. ఎవరి మీద ఉన్న కోపం, బాధ మాటలు రాని పసివాడిపై చూపిస్తే ఏం లాభంరా అంది వసుమతి. ఆ మాటకి క్షణం పాట వాక్కయ్యాడు ఇషాన్. నాకెవరి మీద కోపం లేదు, వీడెల్లరికి నా తల పగిలిపోతోంది చిరాగ్గా అన్నాడు ఇషాన్. వాళ్ళమ్మ ఆఫీస్ నుంచి వచ్చే వరకు నాతోనే ఉంటాడు బాబు. నీకు అంతగా డిస్టర్బ్గా ఉంటే నీ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. అంతేగాని పెళ్ళాన్ని ఏమైనా అంటే మాత్రం బాగుండదురా కోపంగా అంది వసుమతి. నీకు నాకంటే వీడే ఎక్కువయ్యాడా రోషంగా అన్నాడు. అవునరా, నీ వల్ల నాకేమైనా సంతోషమా పాడా? పెళ్లి చేసుకున్నా ముచ్చట తీర్చరా అంటే వినిపించుకుంటున్నావా? నీకంటే వీడి వల్ల నేను ఎక్కువ ఆనందం పొందుతున్నాను. ఛాన్స్ దొరికింది కదా అని కొడుక్కి క్లాస్ పీకింది వసుమతి. ఇప్పుడు జరిగిన దానికి నువ్వు మాట్లాడేదానికి ఏమైనా సంబంధం ఉందా? మొహం కంటు పెట్టుకుని అన్నాడు ఇషాన్. సంబంధం ఉందో లేదో నాకు అనవసరం. ఇంకోసారి బాబుని ఏమైనా అంటే మాత్రం ఊరుకోను గట్టిగా అంది వసుమతి. బాబు ఏడుస్తూ అతని వైపు చూపించాడు. ఆ విధవని బాగా తిట్టాను గాని నువ్వేడవకు నాన్న అంటూ బుజ్జగించింది వసుమతి. ఏడుస్తున్న కొడుకుని చూస్తుంటే అతని హృదయం కలుక్కుమంది. సారీ కన్నా, నీకు తెలియదురా నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో. నీ మీద ఇంకా ప్రేమను పెంచుకుంటే నిన్ను వదులుకోలేనురా. అది మీ అమ్మను బాధిస్తుంది. మీ అమ్మ బాధపడితే నేను తట్టుకోలేనురా. అందుకే నీకు మీ అమ్మకి దూరంగా ఉండడం మంచిది. దగ్గరే బాధపడ్డం కంటే దూరంగా ఉండి బాధపడ్డం మేలు ఆవేదనగా అనుకున్నాడు ఇషాన్. బాబునెత్తుకుని వసుమతి కిచెన్లోకి డైనింగ్ హాల్లోకి హడావిడిగా తిరుగుతోంది. తల్లి ఎందుకంత హైరాణ పడుతోందో అతనికి అర్థం కాలేదు. ఏంటి లక్ష్మి హడావిడి అని అడిగాడు ఇషాన్.
భోజనానికి ఎవరో గెస్ట్ వస్తున్నారంట అంది లక్ష్మి. గెస్టా? ఎవరు? ఆశ్చర్యంగా అడిగాడు. తెలియదు బాబు, అయ్యగారు ఫోన్ చేసి చెప్పారు గెస్ట్ వస్తున్నారని అంది లక్ష్మి. ఇషాన్ తన గదిలోకి వెళ్ళిపోయి ఆఫీస్ వర్క్ ఉంటే చేయడానికి కూర్చున్నాడు. కానీ దాని మీద దృష్టిని నిలపలేకపోయాడు. మూవీ కూడా లవ్ స్టోరీ కావడంతో మరింత బాధ కలిగి ఆపేశాడు. ఏం చేయాలో తెలియక కాసేపు పడుకుని లేచాడు. అప్పటికే భోజనాల టైం కావడంతో కిందకొచ్చాడు. లక్ష్మి, అన్నీ చేసేసాం కదా, ఇంకేమైనా మర్చిపోయామంటావా? వసుమతి అడిగింది. లేదమ్మా, అన్నీ చేసేసాం. డైనింగ్ టేబుల్ మీద కూడా సర్దేశాం. ఇంక అయ్యగారు వాళ్ళు రావడమే అంది లక్ష్మి. సరే, నేను రెడీ అయ్యి వస్తాను, బాబుని పట్టుకో అంది వసుమతి. బాబు ఇషాన్ వైపు గుర్రుగా చూస్తున్నాడు. వారిని, నీకెంత కోపంరా, వేళ్ళంత లేవు, పెద్దయితే నా మీద పగ సాధించేటట్టున్నావు నవ్వుకున్నాడు ఇషాన్. వసుమతి 10 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి వచ్చేసింది. లక్ష్మి దగ్గర నుంచి బాబుని తీసుకుంటూ, నువ్వు వెళ్ళి స్వీట్ ఫ్రిడ్జ్లో పెట్టానో లేదో చూడు అంది. పెట్టారమ్మా అంది లక్ష్మి. వీళ్ళు ఇంకా రాలేదేంటి అనుకుంది వసుమతి. కాసేపటికి కారాగిన శబ్దం వినిపించింది. వచ్చినట్టున్నారు అంది వసుమతి. మరో 2 నిమిషాలకి రండి అంటూ మర్యాదగా ఆహ్వానించాడు సంతోష్. లోపలికొస్తున్నాయని చూడగానే ఇషాన్ షాక్ అయ్యాడు. ఇషాన్ వాళ్ళ ఇంటికి వచ్చిన గెస్ట్ ఎవరై ఉండుంటారు? ఆ గెస్ట్ని చూడగానే ఇషాన్ ఎందుకంత షాక్ అయ్యాడు? మీరేమైనా గెస్ట్ చేయగలరా? ఈ విషయం మీరు గెస్ట్ చేయగలిగితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.